హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి కూడా మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. నేను చాలా వీడియోస్ చేశాను. 30 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ ఏంటి అని చెప్పాను. అండ్ ఫర్దర్గా మీకు వీడియో చేస్తాను. క్వశ్చన్ చూడకుండా ఆప్షన్ పెడితే 60 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. మీరు వెయిట్ చేయండి, ఓకేనా. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ పర్టికులర్ వీడియోలో ఎంపీసీ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ చాప్టర్స్ అయితే చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే హార్డ్ వర్క్ కన్నా ముందు మీరు స్మార్ట్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో చూసి ఈ టాపిక్స్ని మీరు కవర్ చేయండి. అట్లీస్ట్ 70 to 80 మార్క్స్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎంసెట్ రిలేటెడ్ కంటెంట్ ప్రతిదీ అండ్ జేఈ మెయిన్స్ రిలేటెడ్ అండ్ మనకు కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రతి కంటెంట్ మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఛానల్ని ఫాలో చేయండి, ఓకేనా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు తెలుగులో ఇప్పటి వరకు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వని ఆఫర్ మన నుంచి ఇస్తున్నాము. కేవలం 99 రూపీస్కి మీకు సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ పీవైక్యూస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం 99 రూపీస్. ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి ఇంతకు మించిన అప్లికేషన్ అనేది మీకు తెలుగులో ఎక్కడా కూడా లేదు, ఓకేనా. సో ఈ 99 రూపీస్ కూడా మీకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే. అంటే మీకు కోర్స్ అనేది కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నాము. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ లింక్ ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పేమెంట్ చేసి ప్రాక్టీస్ చేయండి. వితౌట్ ప్రాక్టీస్ మీరు ఎంసెట్నైనా దేనైనా సాధించడం అనేది చాలా అంటే చాలా కష్టం, ఓకేనా. సో ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. కంటెంట్ ఉంది అని షేర్ చేయండి. మీరు ఆన్లైన్లో ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో, సిబిటి బేస్డ్లో ఎలా ఉంటుందో అలానే మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. తెలుగులో ఏకైక అప్లికేషన్ మనది మాత్రమే, ఓకే. ఫ్రెండ్స్, నేనే కాదు, మీకు ఏ మెంటర్ చెప్పినా కూడా ఇవి హై వెయిటేజ్ టాపిక్స్ కాబట్టి ఇవే చదవండి అని చెప్తా ఉంటారు. ఖచ్చితంగా మీరు ఉన్న టైంలో, తక్కువ టైంలో ఈ చాప్టర్స్ని అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎంసెట్ అనేది బాగా చదివితే రాదు, ఓకేనా. ఫుల్ హార్డ్ వర్క్ చేస్తే రాదు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేస్తేనే మీరు ఎంసెట్లో మంచి మార్కులతో పాటు మంచి ర్యాంకు అండ్ మంచి కాలేజ్ సీట్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో బైపీసీ వాళ్ళకి బయాలజీలో ఏ టాపిక్స్ చదవాలనేది ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను, ఓకేనా. ఫిజిక్స్లో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చదువుతున్నది చూపిస్తున్నది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, గ్రావిటేషన్, ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, ఎర్రర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ అనాలిసిస్ ఇవి కంప్లీట్ చేయండి, ఓకేనా. సో మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మనకు కంప్లీట్గా 12 చాప్టర్స్ని కంప్లీట్ చేయండి. సో 25+ చాప్టర్స్ ఏమో ఉన్నాయి. ఇందులో 12 చాప్టర్స్ని మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఫిజిక్స్లో 8 చాప్టర్స్ని మేజర్గా వీటిని కవర్ చేస్తే సరిపోతుంది. సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరము, సో కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఇలా 12 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కవర్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ కెమిస్ట్రీలో వచ్చేసరికి మనకు సో ఒకవేళ ఈ 11 చాప్టర్స్ని కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే, ఈ 11 చాప్టర్స్ని కంప్లీట్ చేసి సో మీరు ఎంసీక్యూస్, పీవైక్యూస్ చేయగలిగితే, వీటితో పాటు మాక్ టెస్ట్ అనేది, డైలీ మాక్ టెస్ట్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం. సో డైలీ మాక్ టెస్ట్ అనేది మీరు అటెంప్ట్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా 80+ మార్క్స్, 80 to 100 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో దట్ మీకు ర్యాంక్ అనేది 5000 బిలో ర్యాంక్ అనేది వస్తుంది, మంచి కాలేజ్ సీట్ వస్తుంది. సో ఇవి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఉన్న టైంలో మొత్తం నేను బుక్స్ అన్ని ముందేసుకుంటాను, చదువుతాను, మొత్తం హార్డ్ వర్క్ చేస్తాను. అక్కడ పోయిన తర్వాత పేపర్ అటెంప్ట్ ఏం చేయను, క్వాలిఫై కూడా కాను అంటే అది మీరు చేసే తప్పు. సో కాబట్టి ఎంసెట్లో మీరు హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ అండ్ లాజికల్గా ట్రై చేసి మార్క్స్ అనేవి గెయిన్ చేయాల్సి ఉంటుంది. నేను కంప్లీట్గా మీకు వీడియో చెప్తాను, క్వశ్చన్ చూడకుండా ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్తాను. ఎందుకంటే మనకు పేపర్ ప్యాటర్న్ అనేది ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూనే ఉంది. అండ్ ఇప్పటివరకు మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా రాయాలి అని తెలియకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వీడియో చేయాలా వద్దన్నది, సో సిబిటి టెస్ట్ వీడియో చేయండి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో దట్ అది మీకు యూజ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ అసలు ఏమేమి యూజ్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మనకున్న 3 అవర్స్లో మొత్తం క్వశ్చన్స్ చదవడానికి ఏం చేయాలనేది మీకు నేను టిప్స్ అనేది చెప్తాను. అవి మీకు యూజ్ అవుతాయి. ఛానల్ని ఫాలో అవుతేనే మీకు ప్రతిదీ అప్డేట్ అవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.